స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని దీవించమని ఆశీర్వదించమని మోషేతో చెప్తున్నటువంటి మాట మోషే అహరోనుకు అంటే యాజకులకు చెప్తున్నాడు అన్నమాట. మోషే, నువ్వు అహరోనుకు ఇలా చెప్పు, ఇశ్రాయేలు ప్రజల్ని ఇలా దీవించమను. ఎలా దీవించమంటావు అని అంటే 24వ వచనం చెప్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆశీర్వదించాలి, నిన్ను కాపాడాలి. నువ్వు ఆశీర్వదింపబడాలి, తర్వాత రక్షింపబడాలి, కాపాడబడాలి. అలా నీవు వారి మీద నా నామాన్ని ఉచ్చరించడం ద్వారా నేను ఇశ్రాయేలు ప్రజల్ని ఆ రీతిగా నేను ఆశీర్వదిస్తా, ఇశ్రాయేలు ప్రజల్ని ఆ రీతిగా నేను దీవిస్తా అని దేవాతి దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషే అహరోనుతో చెప్తే యాజకులు ఇశ్రాయేలు ప్రజల్ని దీవించడం ప్రారంభించింది. ఇశ్రాయేలు ప్రజలు ప్రతి విషయంలో కూడా దీవెనను పొందుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రతి విషయంలో కూడా ఆశీర్వదింపబడుతున్నారు. అదే రీతిగా వాళ్ళు నడిచిన అరణ్య ప్రాంతంలో నడిచినటువంటి ఆ 40 సంవత్సరాలు కూడా వాళ్ళు దేనికి ఎదురు చూడలే, ప్రతిది కూడా ప్రభు వాళ్ళకు సమకూర్చిండు. అయితే ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ స్వభావాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు అరణ్యంలో మరణించడం జరిగింది. అరణ్యంలో దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థలంలోనికి వాళ్ళు ప్రవేశించకుండా అరణ్యంలోనే మరణించారు. కానీ విధేయులైన ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని వాళ్ళు ఆపాదించుకున్నారు. దేవుడు ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించింది, దీవించింది. అదే రీతిగా దేవుడు తన ప్రజలను ఈ నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి తన ప్రజలను ఆయన ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. యేసు రక్తమే ఆయన తన ప్రజలను ప్రతి విషయంలో కూడా దీవించాలి, ప్రతి విషయంలో కూడా వృద్ధిపరచాలన్నటువంటి సంకల్పం కలిగి ఉన్నాడు. ఒక మాట సమూయేలు గ్రంథం, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు ఆయన, తన భక్తుల పాదములు ఏమండి వర్ధిల్లకుండా, తొట్టిల్లకుండా, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆయన భక్తులైతే ఎవరున్నారో, ఆయన ఎవరైతే ఆశ్రయించిందో, ఆయన మార్గంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రాణమును ఆయన కాపాడుతున్నాడు, లేక తొట్టిల్లకుండా వారి యొక్క పాదములను కాపాడుతున్నాడు. తర్వాత ఒక మాట చదువుకుందాం, 12వ కీర్తన 7వ వచనం. కీర్తన 12వ కీర్తన 7వ వచనం. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని ఏం చేస్తున్నట? నిత్యము. యాజకులు ఏమని ప్రార్థన చేస్తున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. అంటే కాపాడబడటం అంటే ఏదో ఒక విపత్తు జరగబోతుంది, ఏదో ఒక సమస్యలు ఇరుక్కోబోతున్నాం, ఏదో ఒక శోధనలో మనం చిక్కుకోబోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం విడుదల పొందుకోవడం, అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం విడిపింపబడడం, అది దేవుని యొక్క అభిష్టం. ఆయన అంటున్నాడు 12వ కీర్తన 7వ వచనంలో, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నువ్వు దరిద్రులను కాపాడుతావు ప్రభువా, ఈ తరము వారి చేతిలో. ఆ తరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కదా, ఆ తరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఏ తరానికి సంబంధించి ఆ తరానికి దీన్ని అప్లై చేసుకోవాలి అంతే. ఇప్పుడు సంఘము ఆరంభించబడినటువంటి దినాలలో సంఘము చాలా శ్రమల గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది, చాలా కష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తరములో ఉన్నటువంటి ఆ ప్రజల చేతిలో నుంచి దేవుడు తన ప్రజలను ఏం చేసిండు? ఆయన కాపాడుకున్నాడు, ఆయన రక్షించిండు ఆయన కదా. ఏ తరము? అక్కడ అరణ్యములో వాళ్ళకు నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితుల నుంచి తన ప్రజలను ఆయన కాపాడుకోడు. ఆయన ఎర్ర సముద్రం ముందు వాళ్ళు ఏ దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితులలో ఆ ప్రజల మధ్యలో నుంచి ఆ తరములో తన ప్రజలను ఆయన కాపాడుకుంటూ వచ్చింది కదా. అయితే సమస్త మానవ జాతికి దేవుని యొక్క సంరక్షణ ఖచ్చితమై ఉన్నది.
ఈ రక్షణ అనేది కేవలము తాత్కాలికమైనది కాకుండా శాశ్వతమైనదిగా ఆయన చేయడానికి తన అద్వితీయ కుమారుని ఈ భూలోకానికి పంపించి ఈ తరము ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆయన ఆశీర్వదిస్తున్నాడు, తన ప్రజలను కాపాడుతున్నాడు కదా. ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆశీర్వదిస్తున్నాడు, కాపాడుతున్నాడు కదా. కాబట్టి తన ప్రజలను ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు, తన ప్రజలను ఆయన ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎలా జరుగుతుంది చూడండి. యేసు ప్రభు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా ఈ ప్రజలను నీవు కాపాడని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా. అక్కడ మోషే అహరోనుకు చెప్తున్నాడు. ఎవరికి? అహరోనుతో చెప్తున్నాడు, తన పిల్లలతో చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి ఇలా ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు కనుక ఇది రికార్డ్ చేస్తున్నా, విడిచిపెడతాను ఇక. అందుకే ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. మీరు దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజల్ని ఇలా ఆశీర్వదించండి అని ఆయన చెప్పాడు. మీరు ఇలా ఆశీర్వదిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదింపబడతారు అని అహరోనుకు యాజకులకు ఎలాగైతే చెప్పిండో ఆ తత్వాన్ని, ఆ యొక్క క్రమాన్ని యేసుక్రీస్తు ప్రభువు పాటిస్తూ తన ప్రజలను కాపాడుమని, తన ప్రజలను ఆశీర్వదించమని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చదవం ఒక మాట, యోహాను శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేను ఇకను లోకములో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు. నేను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. దేవా, నేను నీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి, సమయము, సందర్భం అంతా కూడా ఆసన్నమైంది. కానీ ఇదిగో ఈ ప్రజలందరూ కూడా ఇక్కడనే ఉంటారు, లోకంలో ఉంటారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని ఏం చేయాలట? కాపాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, వారిని కాపాడాయా, నీ ప్రజలను నువ్వు కాపాడు అని. 15వ వచనం చదవండి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని వారిని ప్రార్థించుట లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేస్తున్నా. ఈ లోకంలో నుంచి ఆ బాధలు భరించలేక, ఆ కష్టాలు భరించలేక వాళ్ళని తీసుకుపోమని అనట్లే. ఆ బాధలు పెట్టేటువంటి దుష్టు నుంచి, ఆ కష్టాలు పెట్టేటువంటి ఆ దుష్టు నుంచి నీవు వారిని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో తన ప్రజలను కాపాడుమని, తన ప్రజలను రక్షించుమని, తన ప్రజలను ఆశీర్వదించమని ఈ నిత్యము యాజకత్వం వహించడానికి ఆయన తన తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళబోతున్నాడు. ఆ యేసు ప్రభు అంటున్నాడు, ఆయన తన ప్రజలను కాపాడు, నువ్వెవరినైతే ఏర్పాటు చేసుకున్నావో వారిని కాపాడు, వాళ్ళని తీసుకుపోమని నేను అనట్లే, అయితే వారిని కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. ఆయన నామమున యేసుక్రీస్తు ప్రభు ఏ మాటలనైతే ఉచ్చరించాడో అదే రీతిగా దేవాతి దేవుడు ఆ ప్రజలని కాపాడడానికి ఆయన మనస్సు నిలుపుకున్నాడు. తన ప్రజలను కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగము ద్వారా తన ప్రజలందరూ కూడా దుష్టుని యొక్క హస్తగతంలో నుంచి విడుదలను, విమోచనను పొందుకొని ఆయన నిత్యత్వంలో ప్రవేశింపబెట్టడానికే సంఘము ఆవిర్భవించింది, సంఘము ఉదయించింది, సంఘము నెలకొల్పబడ్డది. ఆ సంఘములో ఉన్నటువంటి ప్రజలమే మనము. హల్లెలూయా. యేసు రక్తమే. అహరోను యాజకులు తన ప్రజలను దీవించారు, యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలను దీవించారు. ఆది అపోస్తులు ఏర్పాటు చేయబడ్డటువంటి సంఘ సభ్యులను దీవించారు. ఆ క్రమము నేటి వరకు కొనసాగుతూ యాజకుల ద్వారా ప్రతి విశ్వాసి దీవించబడడానికి దేవుడు తన సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మేలులు అనుభవించాలి. నీవు ఆశీర్వదింపబడాలి, కాపాడబడాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి
నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఒక విషయం తెలుసా, మీ అందరికంటే ఒక మెట్టు పైన ఉంటా గంతే. మీకు నాకు తేడా. కొత్త నిబంధన విశ్వాసులందరూ కూడా అందరూ యాజకులే. లేకపోతే నువ్వు బలి పట్టుకొని దేవుని సన్నిధికి పోయే అవకాశం లేదు. అర్థమవుతుందా? ఎందరికి అర్థమవుతుందన్నమాట? హల్లెలూయా. బలిని దేవుని సన్నిధిలో అర్పించేటువంటి అవకాశం నీకు లేదు, నువ్వు యాజకుని కాకపోతే. కొత్త నిబంధన ప్రకారము ఆయన సంఘములో చేర్చబడ్డ లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎంతమంది అయితే బాప్తిస్వాన్ని పొందారో వాళ్ళందరూ కూడా యాజకులే. అయితే నువ్వు యాజకునివే కదా. స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, చిన్న అని పెద్ద అని భేదం లేదు, కులమని గోత్రమని భేదం లేదు, ధనధరికటువంటి భేదం లేదు. అందరూ ఎందరైతే యేసు నామంలో, యేసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందారో వాళ్ళందరూ కూడా యాజకులే. నువ్వు యాజకునివైతే నువ్వు ఏం చేయాలా? దీవించాలా కదా. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు పక్కన వాళ్ళతో చెప్పండి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఒకళ్ళతో ఒకళ్ళు పక్క పని చెప్పుకోండి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. అందరము యాజకులమే. అయితే మిమ్మల్ని నడిపించేటువంటి నాయకునిగా మాత్రమే నేను ఇక్కడ నిలవబడ్డా, అంతే. వేరే వ్యత్యాసం ఏం లేదు. నువ్వు బలిని, యాజకుని యొక్క పని ఏంటి చెప్పండి? బలి అర్పించుడే కదా. మీ ఇంటికాడ పొద్దున లేస్తే రాత్రి పడుకుంటే కష్టం వస్తే, బాధ వస్తే, దుఃఖం వస్తే మీరు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర బలి అర్పించట్లేదా? మరి బలి అర్పించినప్పుడు బలి ఎవరు అర్పించాలా? యాజకులే. మరి నువ్వు యాజకుని అయితేనే నీ బలి అంగీకరించబడుతుంది. హల్లెలూయా. యేసు రక్తమే. యాజకుని అయితేనే నీ బలి అంగీకరించబడుతుంది. నీ ప్రార్థనలకు ఆయా సమయంలో దేవుడు సమాధానం ఇస్తున్నాడంటే నువ్వు యాజకునివి, నీ బలి అంగీకరించబడ్డది. హల్లెలూయా. యేసు రక్తమే. అయితే దేవుడు నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని మనం ఉచ్చరిస్తున్నాం కదా. ఉచ్చరిస్తున్నటువంటి మనము, ఆ మాటని స్వీకరిస్తున్నటువంటి మనము, ఎప్పుడు ఆ మాటని స్వీకరిస్తున్నటువంటి మనమైనా, ఉచ్చరిస్తున్నటువంటి మనమైనా మన జీవితంలో ఆ వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోగలుగుతాం. మన జీవితంలో ఆ మేలుని, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని పక్కలతో చెప్పినాగా, పక్కలు మీతో చెప్పిరుగా, నేను మీతో చెప్తున్నాగా కదా. అయితే ఎప్పుడు ఆ ఆశీర్వాదము, ఆ దీవెన లేక ఆ మాట మన జీవితంలో ఫలభరితంగా ఉంటుంది, ఫలిస్తుంది అని ఆలోచన చేస్తే దానికి కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఉత్తుత్తగానే దీవెనలు రా, ఉత్తుత్తగానే ఆశీర్వాదము, మేలు అనేది దొరకదు. హల్లెలూయా. తన సంఘాన్ని దేవుడు ఏ రీతిగా ప్రతిష్ఠించాలి, ఏ రీతిగా వృద్ధి చెందించాలి, ఏ రీతిగా అభివృద్ధి పరచాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ రీతిగా సంఘము వృద్ధి చెందినప్పుడు, ఆ రీతిగా సంఘము అవలంబించినప్పుడు, దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకున్నప్పుడు ఆయనలో ఉన్న ప్రతి దీవెన మన మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. హల్లెలూయా. మన జీవితంలో ఆ మేలు మనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆ మేలు ఎప్పుడు పొందుకుంటాం మనం? ఆ దీవెన మనకి ఎప్పుడు దొరుకుతుంది అని ఆలోచన చేస్తే చిన్న ట్విస్ట్ అంతే. అర్థమవుతుందా? పెద్దగా ఏం లేదు, చిన్నగా. అందరూ ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? మరి ఆయన మాట ప్రకారం, దేవా నువ్వు ఏదైతే మాకు బోధిస్తున్నావో, ఏదైతే మాకు తెలియజెప్తున్నావో, ఎలాగైతే మమ్మల్ని సరి చేసుకోమంటున్నావో అలా మేము దిద్దుబాటు కావడానికి సిద్ధంగా ఉన్నామంటే ఆయన దీవెనకి ఇవ్వడానికి రెడీ. నిన్ను ప్రతి విషయంలో కాపాడుతాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ ఆటంకము, ఆపద. ఒక విషయం తెలుసా, కొన్ని పరిస్థితులు మన జీవితంలోనికి వస్తున్నాయంటే దాన్ని బట్టి అది మన జీవితంలో ఒక సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని మనం ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దేవుడు మనని ఆ పరిస్థితిలో నుంచి, పరిస్థితి వస్తేనే కదా అందులోకెళ్ళి బయటపడేది మనం.
పరిస్థితి రాకున్నప్పుడు మనం ఎట్లా బయటపడతాం కదా. మనకు ఆ పరిస్థితి వస్తే ఆ పరిస్థితిలో నుంచి మనం ఎలా బయటపడ్డం అన్నదే అది దేవుని సన్నిధిలో మనం చెప్పేటువంటి సాక్ష్యం. హల్లెలూయా. యేసు రక్తమే సాక్ష్యం. అది దేవుని సన్నిధిలో మనం చెప్పేటువంటి సాక్ష్యం. ఆయన మనని సాక్ష్యం నిలబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆ మాట మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది అని ఆలోచన చేస్తే చదువుదాం ఒక మాట. ఫిలిప్పి రాసినటువంటి పత్రిక, ఫిలిప్పి సంఘమునకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. యేసు రక్తమే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎప్పుడు మన జీవితంలో మేలు పొందుకుంటాం, ఆ ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడు ఎప్పుడు మనల్ని కరుణిస్తాడు, ఎప్పుడు మనల్ని కాపాడుతాడంటే యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన కలిగినటువంటి ఆ మనస్సు మనం కలిగి ఉంటేనే దేవుడిచ్చే ఆ దీవెన మనం పొందుకోగలుగుతాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన యాజకునిగా ఉన్నాడు, మనము యాజకులుగా వ్యవహరిస్తున్నాము. ఆయన తండ్రి దేవుని యొక్క సన్నిధికి నిత్యము నిరంతరము యాజకత్వం వహించడానికి, మన పక్షంలో విజ్ఞాపన చేయడానికి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎలాగైతే చేర్చబడ్డాడో, మనం పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలు ఆయన సన్నిధికి తీసుకోవడానికి ఆయన మధ్యవర్తిగా ఎలాగైతే ఉన్నాడో, అదే రీతిగా ఆ మనస్తత్వము, ఆలోచన విధానాన్ని, ఆ జ్ఞానాన్ని, లేకపోతే ఆ ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నప్పుడే, ఆ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడే మన నోట్లో నుండి వెళ్ళేటువంటి ఆశీర్వాద వచనము ఇతరులు పొందుకోవడం కానీ, ఇతరుల నుండి వచ్చినటువంటి మాట మనం వినగానే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరడం జరుగుతుంది తప్ప దేవుడు ఒక రకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క తత్వం ఒక రకంగా ఉంది, మన తత్వం మరొక రకంగా ఉన్నది. ఆ దీవెన మనం పొందుకోలేము, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము, ఆ మేలు మన జీవితంలో మనము దాన్ని స్వతంత్రించుకోలేము. ఆ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు మనస్సును గురించి కనుక ఆలోచన చేస్తే ఆయనకున్న ప్రధానమైనటువంటి లక్షణం ఏంటో చెప్పండి. ఎవ్రీవన్, ఎవరైనా సరే ఆయనకున్న ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏమండి? స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా చెప్పుదామా? హల్లెలూయా. ఆయన ఎసుంటులనైనా సరే ఆయన క్షమిస్తాడు. అర్థమవుతుందా? క్షమాపణ ఉన్న కాడనే ప్రేమ ఉంటుంది. అర్థమవుతుందా? క్షమాపణ ఉన్న కాడనే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న కాడనే క్షమాపణ ఉంటుంది. ఈ రెండింటిని మనం విడదీయలేం, ఈ రెండింటిని మనం వేరు చేయలేం. ఆయన ఎలాంటి పాపినైనా సరే, ఎలాంటి దుర్మార్గునైనా సరే ఆయన క్షమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. మరి ఆ తత్వం మనకున్నదంటారా? ఒకవేళ అలాంటి స్వభావము, అలాంటి తత్వమే గనక మనకుంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును, యెహోవా నిన్ను కాపాడు. సింపుల్. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవడం చాలా సింపుల్. నువ్వు ప్రేమించాలి, నువ్వు క్షమించాలి. ప్రేమించాలి, క్షమించాలి. స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి వెళ్తే ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పింది. అర్థమైందా? ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పారు. చెప్పమంటారా సాక్ష్యం? పాస్టర్ గారు ఒక ఊళ్ళో దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఆ చర్చికి ఒక అబ్బాయి వచ్చేవాడు అన్నమాట. చాలా సౌమ్యుడు, మంచివాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు వచ్చేవాడు. యుక్త వయసు వచ్చింది, పాస్టర్ గారే పెళ్ళి చేసిండు, అమ్మాయిని చూసి పెళ్లి చేసిండు. వారి యొక్క వైవాహిక జీవితం కొనసాగుతుంటే ఒకరోజు ఈ పాస్టర్ గారు ఒక అంటే ఇప్పుడు సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలో ఈయన పాస్టర్ గారు హెడ్, అదే సంస్థలో ఈ అబ్బాయి
వర్క్ చేసేవాడు అన్నమాట. అయితే మధ్యాహ్నం అనుకోకుండా ఆయనకి ఏదో ఆలోచన వచ్చేసింది. పొద్దున డ్యూటీకి వెళ్తే రాత్రి వెళ్ళేవాడు, సాయంకాలం డ్యూటీ అయిపోయినాక ఇంటికి వెళ్ళేవాడు. కానీ అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నమే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి భార్య ఇంకొకరితో ఉన్నది. అర్థమవుతుందా? భార్య ఇంకొకరితో ఉన్నది. ఇంకొకరితో ఉంటే ఆయన ఏమనలేదు, బయటకు వెళ్ళి వచ్చేసి అమ్మాయి ముల్లెమూడు చదువుకొని ఇంటికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచింది. అసలు ఏంటిదిరా బాబు పరిస్థితి, అమ్మాయి వస్తలేదు, నువ్వు కూడా డల్లుగున్నావు, ఏంటిది పరిస్థితి అని అంటే, పాస్టర్ గారికి అయ్యా మరి పరిస్థితి గిది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సరే నువ్వేమంటావు చెప్పు అన్నాడు అన్నమాట. ఏమంటావు చెప్పు, ఒక స్త్రీని లేదా ఒక పురుషుణ్ణి వ్యభిచార నేపముతో మాత్రమే విడాకులు ఇవ్వాలా, లేకపోతే విడాకులు ఇవ్వద్దు, అది బైబిల్ చెప్తుంది. మరి ఇప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు, మరి నువ్వేమంటావు చెప్పు బిడ్డ అని అంటే, సరే పాస్టర్ గారు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో కొంతమంది డ్రాప్ చేస్తారు కదా, కొంతమంది ఇంకా వేరే ఆలోచనలు ఉంటాయి, ఏం జరిగిందో ఎట్లా జరిగిందో తెలియదు, కానీ ఇక నుంచి మంచిగా ఉంటానంటే మీరు ఎట్లా చెప్తే అట్లా వింటా అన్నాడు అనమాట. మంచిగా ఉంటా అని అంటే మీరు ఎట్లా చెప్తే అట్లింట్లా పాస్టర్ గారు అని అంటే, ఇకను మనము పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినట్టు మనని, ఇంకను పాపులమై ఉండగానే మన కొరకు ఆయన మరణించింది. మనం పాపులమై ఉండగానే మన కొరకు మరణించాడు కదా. ఆ పాపములో ఉన్నటువంటి ఆ స్థితిని నేను మర్చిపోతా, ఇక నుంచి మంచిగా ఉండుమను, మీరు ఎట్లా చెప్పితే అట్లా పాస్టర్ గారు అని అంటే, సింపుల్గా వాళ్ళని అమ్మాయిని పిలుచుకొని, అమ్మ ఇదివరకు జరిగిపోయింది, ఇక నుంచి మంచిగా ఉండండి, వాడు నిన్ను అంటే తీసుకుపోతా అంటున్నాడు, ఇక మీదటి ఏవి కూడా నీ మనసులోకి రానియవకు అని చెప్పానంటే, ఇక అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు. స్తోత్రం చెప్పుదామా, హల్లెలూయా. యేసు రక్తమే గట్టిగా చెప్పురి, హల్లెలూయా. ఆ తత్వం ఉన్నదంటారా, ఆ విధమైనటువంటి మనస్సు మనకు ఉన్నదంటారా. మనము పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టింది కదా. మనం పరిశుద్ధులమని మన కొరకు ప్రాణం పెట్టలే, మనం యోగ్యులమని మన కొరకు ప్రాణం పెట్టలే, మనం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నామని మన కొరకు ప్రాణం పెట్టలే, గొప్ప కులంలో ఉన్నామని మన కొరకు ప్రాణం పెట్టలే. మనము ఇకను పాపులముగా ఉండగానే, కానీ ఎదుటి వ్యక్తిని మనం మనస్ఫూర్తిగా క్షమించలేకపోతున్నాం. చిన్న అనుమానం వస్తే చాలు ఖలాస్, అంతే కదా. చిన్న అనుమానం వస్తే చాలు, దాన్ని రాగదీసి కరిగిచ్చి 30 తిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు తాపించేదాకా మనసును పట్టదు మనకు. చిన్న అనుమానం వస్తేనే ఆ భర్త రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టినా కానీ కూడా ఆయన క్షమించగలిగింది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఆయనకున్నటువంటి ఆ మనస్సు, క్షమించేటువంటి మనస్సు, ప్రేమించేటువంటి మనస్సు ఉంటేనే ఆయన మనల్ని నిత్యము కాపాడుతాడు, ఆయన మన నిత్యము ఆశీర్వదిస్తాడు. ఆయన ఆ మనసు లేకపోతే మనసంతా కూడా కలవరంతో, మనసంతా కూడా ద్వేషంతో, మనసంతా కూడా కోపంతో, పగతోటి నింపుకొని ఉంటే ఎట్లా? మనకు దీవెన ఎట్లా? మనకు ఆశీర్వాదం ఎట్లా? హల్లెలూయా. ఇది పెద్ద విషయం. చిన్న చిన్న విషయాలకు మనం క్షమిస్తున్నామంటారా? అర్థమవుతుందా? చిన్న విషయాలే. ఆ చిన్న విషయాలను మనం క్షమించగలుగుతున్నామా? ఆయన మనసు గొప్పది. సరే, అలాంటి పరిస్థితులు మనకు ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికి అలాంటి పరిస్థితులు రావు. సరే, మరి ఏ విషయంలోనైనా సరే మనము క్షమించగలుగుతున్నామా? భార్య భర్తనే కానీ, భర్త భార్యనే కానీ, పిల్లలు తల్లిదండ్రులనే కానీ, తల్లిదండ్రులు పిల్లల్నే కానీ, అత్త కోడల్నే కానీ, కోడలు అత్తనే కానీ,
యజమానుడు దాసున్నే గాని, దాసుడు యజమానున్నే గాని ఏమండి క్షమించగలుగుతున్నావా? ఆ తత్వం మనకుందా? మనం ఇక నువ్వు పాపులమై ఉండగానే మన కొరకు ఆయన మరణించింది కదా. ఆ మనస్సు మనకు లేకపోతే ఆయన సన్నిధిలో నుంచి ఆ దీవెన మనం ఎలా అనుభవించగలుగుతాం? ఇంకా మంచి గమ్మత్తైన విషయం చెప్పంటారా? దేవా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగైతే నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరాల. మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను, అంటే నా పట్ల ఎవరైతే తప్పిదం చేసిండ్రో వాళ్ళని నేను క్షమించిన ప్రకారము నన్ను నువ్వు క్షమించు అంటున్నావు. అసలు క్షమిస్తే కదా దేవుడు నిన్ను క్షమించేది. అంటే ఈ ప్రార్థన రోజు ఒక్కసారి అన్న చేస్తారా? చేయరా? పరలోక ప్రార్థన. సరే, ఆదివారం వచ్చినప్పుడు చేసిర్రు అనుకో, వారమే చేసిండ్రు అనుకో, లేకపోతే గృహ కూడికలు వచ్చినప్పుడే చేసిండ్రు అనుకో, నేను ఎట్లయితే క్షమిస్తున్నానో గట్లనే నన్ను క్షమించంటున్నావు కదా నువ్వు. మరి ఎట్లా? నువ్వు క్షమించకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి ఎట్లా క్షమాపణ పొందుకుంటావు నువ్వు? హల్లెలూయా. చిన్న లాజిక్ ఆయనతో కూడా అర్థం కాకపోతే ఎట్లా మనకు? చిన్న లాజిక్. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, నేను ఎట్లా క్షమిస్తున్నానో నువ్వు నన్ను గట్టిన క్షమించు ప్రభువా అని. హల్లెలూయా. యేసు రక్తమే. నువ్వు క్షమించలేకపోతే దేవుడు నిన్ను క్షమించడు. అర్థమవుతుందా? నువ్వు క్షమించలేకపోతే దేవుడు నిన్ను క్షమించడు. ఒక విషయం చెప్పనా? నేను చాలా అప్పుల సమస్యలు ఉన్నా కదా, ఇంత తేలిగ్గా ఇంత ధైర్యంగా లేకపోతే ఏ టెన్షన్ లేకుండా ఎవరు నన్ను ఒత్తిడి చేయకుండా ఎట్లుంటున్నట్టు అనుకుంటున్నారు? ఎట్లుంటున్నా నేను? ఒక విషయం తెలుసా? మాకు తెలిసిన ఒక అతను నా ఫోన్ తీసుకొని ఫటాఫట్ 3 లక్షల లోన్ తీసుకున్నాడు నా ఫోన్లోకి వెళ్ళి. ఎంత? 3 lakhs. 3 లక్షలు. దానికి నెలకు 13,600 రూపాయలు కట్ అవుతాయి. 13,600 రూపీస్. అర్థమవుతుందా? తర్వాత చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటే 1,00,000 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్కి ఇప్పించిన. అర్థమవుతుందా? ఆ 1,00,000 రూపాయలకు కాగితం లేదు, ఈ 3 లక్షలకు సబూతు లేదు. అదే 1,00,000కు కాగితం లేదు, ఈ 3 లక్షలకు సబూతు లేదు. 1,00,000కు నెలకు 3,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలా? ఇవి 13,600 రూపాయలు కట్టాలి. హల్లెలూయా. కట్టలే. అలా కడతలే. నేను నానా తంటాలు పడి ఎలా తీసిన, నానా తంటాలు, ఏదో తంటాలు పడి, దేవా అతని పరిస్థితి మెరుగుపరచు, అతనికి మేలు చేయి, ఇవి ఇంకెన్ని నెలలు అయితే ఉన్నాయో అన్ని నెలలు కంప్లీట్ కావాలి అని నేను క్షమిస్తున్నా కాబట్టి దేవుడు నన్ను క్షమిస్తున్నాడు. ఒకవేళ నేను క్షమించలేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ క్షమాపణ నేను పొందుకోలేను. అర్థమవుతుందా? ఆయన దగ్గరికి వెళ్ళి ఆ క్షమాపణ నేను పొందుకోలేను. ఎలాగైతే నువ్వు క్షమిస్తావో అలాగే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎలాగైతే నువ్వు వ్యతిరేకిస్తావో అలాగే దేవుడు నీకు వ్యతిరేకంగా ఉంటాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. నీ జీవితంలో దీవెన రావాలి. నీకు ఎదురవుతున్న ప్రతి విపత్తులో నువ్వు తప్పించబడాలి, నువ్వు కాపాడబడాలి. అది దేవుని యొక్క అభిష్టం, అది దేవుని యొక్క ఆలోచన. ఎప్పుడు మన జీవితంలో జరుగుతుంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఆ మనస్సు ఏంటంటే ఆ మనస్సు క్షమిస్తుంది, ఆ మనస్సు ప్రేమిస్తుంది. ఆ మనస్సుని కనుక నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలోనికి రావాల్సినటువంటి ఆశీర్వాదము ఆపడానికి ఏ మానవుని తరం కాదు. ఆ మనస్సు నీకు ఉండాలా? క్షమించేటువంటి మనస్సు,
ప్రేమించేటువంటి మనస్సు నీకుంటే దేవుడు నిశ్చయముగా నీ జీవితాన్ని వృద్ధిపరుస్తాడు. ఆయన నానా రకాల ఇక్కట్లతోటి, నానా రకాల ఇబ్బందులతోటి, నానా రకాల సమస్యలతోటి ఓటెనక ఓటి మనం అనుభవించడానికి వెళ్ళిన కారణం ఏంటి? ఈ మనస్సు లేకనే కదా. సరే, నాకు ఆ పరీక్ష, ఆ పరీక్షలో నన్ను గెటెన్ చేసేది ఎవరంటారు? దేవుడే కదా. పరీక్ష వచ్చింది, నా వల్ల అయితే లేదు, నాకు తోడుండేది ఎవరు? దేవుడే. మళ్ళీ ఎవరు ఉండరు తోడు. అర్థమవుతుందా? ఎవరు ఉండరు తోడు. ఒక విషయం తెలుసా, మనం ఆ మందిరంలో ఉన్నప్పుడు నన్ను మస్తు మంది, అంటే చాలామంది మీరు మందిరం కట్టుర్రి నేను మందిరం నింపుతా, వీళ్ళని తీసుకొస్తా, నేను వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి చాలామంది వాగ్దానాలు చేసి, అర్థమవుతుందా? వాళ్ళతో ఏం కాలే. దేవుడే వారి యొక్క అంతరంగంలో నిలిచి ఆయన సన్నిధికి ఎంతమందిని నడిపించుకోవాలో అంతమందిని ఆయన నడిపించుకుంటాడు. హల్లెలూయా. మన పక్షంలో ఎవరు నిలబడరు. మన పక్షంలో ఎవరు నిలబడతారు? దేవుడే నిలబడతాడు. ఎప్పుడు మన పక్షంలో దేవుడు నిలబడతాడు, ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు అని కనుక ఆలోచన చేస్తే మనం క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సుని మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన దైనందిన జీవితంలో ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒక మాట చదవండి, 31వ కీర్తన 20వ వచనం చదవండి. ఈ ఆశీర్వాదానికి సంబంధించినటువంటి మాట కూడా అందులో ఉంటుంది. 31వ కీర్తన 20వ వచనం. మనుష్యుల కపటోపాయము వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. హల్లెలూయా. మనుషుల యొక్క కపటోపాయము తొలగకుండా ఆ కపటోపాయానికి బలి కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడట? వారిని దాచిపెడుతున్నాడు, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. తర్వాత ఒక మాట చదువుదాం, 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇప్పుడు ఏం చేయాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను కాపాడాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నువ్వు ఏ మార్గంలో ఉన్నా నువ్వు కాపాడబడతావు, నువ్వు రక్షింపబడతావు. ఎందుకంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, ఆయన నిన్ను కాపాడతాడు, ఆయన నిన్ను సంరక్షిస్తాడు. హల్లెలూయా. యేసు రక్తమే. ఎప్పుడు జరుగుతుంది అని అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆ కార్యాలని మన దైనందిన జీవితంలో జరిగిస్తాడు. ఒకవేళ ఆ మనస్సు మనకు లేదు, దేవుడు ప్రేమించినట్టుగా, దేవుడు క్షమించినట్టుగా మనం క్షమించలేకపోతున్నాం, మనం ప్రేమించలేకపోతున్నాం. అయితే ఆయన ద్వారా కూడా ఏ ప్రతిఫలాన్ని మనం పొందుకోలేము. మనం క్షమిస్తేనే ఆ ప్రతిఫలం అనేది మనం అనుభవిస్తాం, మనం ప్రేమిస్తేనే ఆ ప్రతిఫలం అనేది మనం అనుభవిస్తాం. ఆయనకు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవించండి. ఎలాగ దీవిస్తారు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఇట్లా మీరు వారి మీద నా నామాన్ని ఉచ్చరించడం ద్వారా నేను వారిని ఆశీర్వదిస్తా, నేను వారిని కాపాడుతా. నీవు ఇతరుల యొక్క రక్షణ కొరకు కానీ, ఇతరుల యొక్క ఆశీర్వాదం కొరకు కానీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎట్ ఏ టైం ఇతరులు కూడా నీ యొక్క రక్షణ కొరకు, నీ యొక్క ఆశీర్వాదం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయితే నీవు పలికిన మాట వారి జీవితంలో నెరవేరాలన్నా, నీవు విన్నటువంటి ఆ ఆశీర్వాదము నీ జీవితంలో నెరవేరాలన్నా నీకు కావాల్సింది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. కొంతమంది అయితే అసలు క్షమించేటువంటి మనస్సు మనకు ఉండదు. అర్థమవుతుందా? పోరగండ్లమైన, మైసోళ్ళమైన, ముసలోళ్ళమైన కూడా అది అప్పట్లో ఉన్నది అట్లనే మనసులో ఉంచుకుంటాం. క్షమించేటువంటి మనసు ఉండదు.
అర్థమవుతుందా? పోరగాండ్ల నుంచి వెళ్ళి ఐశ్వర్యులు అయ్యారు, ఐశ్వర్యుల నుంచి వెళ్ళి ముసలోళ్ళు అయ్యారు. అది మర్చిపోతామంటారా కొన్ని విషయాలు? ఇక పంతులు నువ్వు ఏదన్నా చెప్పు, ఈ లోకంలో ఉన్న ఎవరినైనా సరే నేను క్షమిస్తా, కానీ ఒకటి ఉంటుంది అక్కడ, వాళ్ళని మాత్రం నేను చేయలేను కదా. ఇప్పుడు దేవుడే గనుక నేను అట్లా అన్నాడు అనుకో, నీ పరిస్థితి ఏంటి చెప్పు? నిన్ను అంటే అట్లా కదా. మళ్ళీ సరే దేవుని సంగతి, దేవుడు అట్లా అన్నాడు కదా, కానీ మనమన్న మాట మీద మనమన్న నిలబడాలన్నద్దా? మనమన్న మాట మీద మనమన్న నిలబడదామా వద్దా? ఏమంటున్నాం? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు దేవుడా. నా ఎడల ఎవరైనా అపరాధం చేస్తే నేను వారిని క్షమిస్తున్నా, నా అపరాధాలను కూడా నువ్వు క్షమించు దేవుడా. నా ఎడల తప్పు చేస్తే, పొరపాటు చేస్తే వాళ్ళని ఫస్ట్ నేను క్షమిస్తున్నా అంటున్నాం. ఎట్లయితే నేను వాళ్ళని క్షమించున్నో గట్లనే నన్ను క్షమించు దేవుడా అంటున్నాం. కనీసం మనం ఇచ్చిన మాట మీద మనమన్న మాట మీద మనం నిలబడాలి కదా. హల్లెలూయా. అలా మనం నిలబడలేకపోతున్నాం. కాబట్టి కొన్ని ఆశీర్వాదాలు మనకు దూరం అయిపోతున్నాయి. మనము కటిక దరిద్రంలో ఉన్నాం, మనం శోధనలో ఉన్నాం. అసలు మన జీవితం అగమ్య గోచరంగా ఉన్న లేదా అట్లా ఎవరి జీవితం అని ఉన్నదా? అస్సలు లేదు. బ్రహ్మాండమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. అయినా కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొంచెం ఆశీర్వాదానికి దూరంగా ఉన్నాం. హల్లెలూయా. యేసు రక్తమే. అది కూడా మన జీవితంలో ఫిల్ఫిల్ కావాలంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వాడు కదా. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనునిగా ఉన్నటువంటి దేవుడు. ఆ గొప్ప భాగ్యాన్ని ఎంచుకొనక అక్కడే నివసించాలి, అక్కడనే ఉండాలి, ఆ మహిమని ఆపాదించుకోవాలని దాన్ని అదే రీతిగా ఆయన కొనసాగించకుండా తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఎక్కడికి వచ్చిందట? భూలోకానికి వచ్చింది. తన్ను తాను రిక్తునిగా చేసుకొని భూలోకానికి వచ్చింది. హల్లెలూయా. అంటే అంత గొప్ప స్థితిని ఆయన వదులుకొని భూమి మీదకి వచ్చింది. మనకి ఏ గొప్ప యోగ్యత ఉంది చెప్పండి? ఏ గొప్ప యోగ్యత ఉంది? ఒకవేళ పెద్ద కులం అనుకుంటున్నావా? అంతుత్తదే. నేను ఎన్నడన్నా భేదం చూపించినా? భేదం ఓళ్ళ ఇంట్లో అయినా సరే భేదం చూపించిందా? నీళ్ళైతే నీళ్ళేదైనా, సాయితే సాయదైనా, కింద అయితే కిందనే కూర్చున్నాం, కుర్చీ అయితే కుర్చీ కూర్చున్నాం. మేము పెద్ద కులం, మీ ఇంటికి వస్తే నాకు మర్యాద చేయవా? అసలు ఏమనుకుంటాం? అట్లా ఏమన్నా కనీసం మాటనన్నా, చూపులన్నా కదా. మరి మనలో చాలామందికి అలాంటి పరిస్థితి ఉంది. అంతెందుకు, కొద్దిగా పెద్ద ఉద్యోగం ఉంటే అవుతామంటారా? ఏమండి? ఇక కాళ్ళ మీదకి వెళ్ళి కాలేది ఇయ్యం, కుర్చీలకి వెళ్ళి అసలే లేవు. కొద్దిగా పెద్ద ఉద్యోగం ఉందనుకో. ఆయన అయితే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చిండు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చింది. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన సమస్త మానవ జాతి రక్షింపబడాలి, సమస్త మానవ జాతి విమోచింపబడాలి, నేను ప్రాణత్యాగం చేస్తేనే సమస్తానికి విముక్తి కలుగుతుందని ఆయన దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చింది. తండ్రి కుడిపార్శ్వంన ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టుకొని ఆయన ఈ భూలోకానికి వచ్చింది. మనం ఏ గొప్పతనాన్ని పక్కకు పెడుతున్నాం చెప్పండి? ఏ గొప్పతనాన్ని పక్కకు పెడుతున్నాం? అంతెందుకండి, అంతే గొప్పతనం సంగతి అది పక్కకు పెట్టు. మనిషి గొప్పనా 2000 గొప్పనా? ఏమండి? మనిషి గొప్పనా 2000 గొప్పనా? 2000 చీర కట్టుకుంటే ముచ్చట చెప్తున్నాయో, 2000 చీర కట్టుకుంటే ఏదన్నా పని చేస్తుంది ముంగడికి వస్తామంటావా? అయ్యో మాసిపోతుంది. సరే, నేను తెల్లంగి తెల్ల ప్యాంట్ వేసుకున్నా, మీరు నన్ను పరిశీలించారు. తెల్లంగి తెల్ల ప్యాంట్ వేసుకున్నా సరే, కొద్దిగా ఖతర్నాక్ బట్టలు వేసుకుంటే ఎక్కడన్నా చెమట అడిపోతానికి ఇష్టపడతామా? కనీసం చర్చిలో ఫంక్షన్ అయితే నీళ్ళు వస్తుంది కానీ ఇష్టపడతామంటారా? ఇంకా అంట్లు తీసుడు అది తీసుడు సంగతి అది పక్కకు పెట్టు, ఇష్టపడతామంటారా? ఇష్టపడము. దేన్ని నువ్వు గొప్పగా ఎంచుకోవడానికి వీలేదు. సమస్తానికి గొప్ప అయినటువంటి వాడు తనకు తాను రిక్తునిగా చేసుకుని ఆయన భూలోకానికి వచ్చింది. ఆ మనస్సు మనకు ఉండాల. ఏదో నిన్ను భయపెట్టాలని, ఏదో నిన్ను నిలదీయాలని, ఏదో నిన్ను క్రిటిసైజ్ అంటారు దాన్ని,
ఏదో నిన్ను క్రిటిసైజ్ చేయాలని చెప్పి మాటలు చెప్పట్లే. ఆయనకు కలిగిన మనస్సు కనుక నీవు కలిగి ఉంటే నీ జీవితంలో రానైనటువంటి ఏ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేదని హెచ్చరించుకుంటూ చెప్తున్నా. అంతే, నేను నీకు మేలు కావాలి, నీకు ఆశీర్వాదం కావాలి, అది దేవుని యొక్క అభిష్టం, అది ఆయన యొక్క ఆలోచన. అయితే నీవు ఆయనకు కలిగినటువంటి ఆ మనస్సు నీలో ఉండాలా. ఏ విషయంలో తారతమ్యం చూపించడానికి వీల్లేదు, ఏ విషయంలో భేదాభిప్రాయాలు కలిగి ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆ సంఘము ఏకాత్మ, ఏకభావము, ఏక తాత్పర్యము కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘంలో దేవుడు అద్భుతములను జరిగించిండు. నువ్వు భేదాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే, నువ్వు భేదాలు పెట్టుకొని సన్నిధిలో మోకరిస్తే ఏ కార్యం జరగదు. అది నీ కుటుంబంలోనైనా సరే, అది సంఘంలోనైనా సరే, అది నీ జీవితంలోనైనా సరే, ఏ కార్యం జరగదు. నువ్వు అన్ని పక్కకు పెట్టేసి ఏకాత్మై ఉండాలా, ఏకభావమై ఉండాలా, మనందరిది ఏక తాత్పర్యమై ఉండాలి. మన తాత్పర్యం ఏంటి చెప్పండి ఒకసారి. మన తాత్పర్యం ఏంటిది? మనోహరమైన స్థలం, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలా. అక్కడ వాళ్ళకో గుంపు, వీళ్ళకో గుంపు ఉండేది, అందరికీ ఒకటే గుంపు కదా. అందరూ ఏకాత్మ, ఏకభావం, ఏకతాత్పర్యం కలిగి తండ్రి అయినటువంటి దేవుణ్ణి పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము ఆయన స్తుతించడమే మన పని. ఆ ఒక పని చేయడానికి మనం ఇక్కడ సిద్ధపడుతుండే ఆ తత్వంలోనికి మనకు రాకుండా అన్ని భేదాభిప్రాయాలను కలిగి ఉంటే ఎట్లా మనం ఆశీర్వదింపబడాలా, ఎట్లా మనకు దీవెన కలగాలా కదా. మనం మార్చుకోవాలా. ప్రాక్టీస్ మేకే మ్యాన్ పర్ఫెక్ట్ అట. ఎవ్వరు ఎప్పుడు పరిశుద్ధులు అంటే పర్ఫెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఇంత నిలబడి ఇంకా గట్టిగా అంటే ఇంతకంటే గట్టిగా అరిసి చెప్పగలను. నేను కూడా అన్ని విషయాలలో పర్ఫెక్ట్ కాదు, కానీ ఏం చేయాలి? దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దేవుని యొక్క ఆలోచన విధానంలోనికి రావడానికి మనల్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉండడానికి మనల్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. హల్లెలూయా. యేసు రక్తమే అందరికంటే పర్ఫెక్ట్. ఎవరు? యేసయ్యనే. యేసయ్యనే అందరికంటే పర్ఫెక్ట్. ఆయన మన ముందున్నాడు. ఆయన తన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన ఒక మానవుడు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ప్రతీది కూడా ఆయన జీవించి మనకు మాదిరిగా నిలబడ్డాడు. ఆయన మన ముందున్నాడు. ఆయనను అనుసరించి మనం నడుచుకోవడం ద్వారా మన జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒకవేళ ఆ మనస్సు మనకు లేకపోతే మన జీవితంలో ఏ విధమైనటువంటి మేలు మనం ఆపాదించుకోలేం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని దేవుని యొక్క వాక్యం స్పష్టం చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తమే. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. అలా మనం కాపాడబడాలి అంటే ఆయన యొక్క మనస్సుని మనం కలిగి ఉండాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 17 వర్డ్ 7 వచనం 17 అంటే 15 నుంచి 18 కలిసి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని ప్రేమ ఏంటిదట? జ్ఞానమునకు మించినది. అర్థమవుతుందా? ఆ జ్ఞానమునకు మించిన దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలని చెప్పి ఏం చేస్తున్నాడట? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సంఘము దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలని చెప్పి, ఎఫెసీ సంఘము దేవుని ప్రేమను తెలుసుకోవాలని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని ప్రేమను తెలుసుకోవాలని చెప్పి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి దేవుని ప్రేమను కనబరిచినప్పుడు, దేవుని ప్రేమను వాళ్ళకు చూపించినప్పుడు కదా ఆ సంఘము తెలుసుకునేది కదా. అట్లాగే మనము లోకమంతా శాంతి సమాధానము చేతుండాలా, లోకమంతా ప్రభువుని ఆశ్రయించాలా, లోకమంతా దేవుని సన్నిధిలో ఆనందించాలా, లోకమంతా దుష్టత్వాన్ని విడిచిపెట్టి మంచితనంలోనికి రావాలా అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. అది దుష్టత్వము, ఇది మంచితనం అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది?
అంటే మనం మంచిగా వ్యవహరించినప్పుడే కదా, మన ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడే కదా, మన స్వభావం మంచిగా ఉన్నప్పుడే కదా, మన ఆలోచనలు, మన స్వభావము, మన ప్రవర్తన, మన నడవడి సమస్తము క్రీస్తుకు మాదిరిగా ఉన్నప్పుడు కదా ఇది దుష్టత్వము, ఇది దేవుని యొక్క ప్రేమ అని లోకం గమనిస్తుంది. అప్పుడు లోకము ప్రభు యొక్క సన్నిధికి వస్తుంది, లేకపోతే నిరర్ధకమైనటువంటి పరిస్థితి. హల్లెలూయా. అలా దేవుని యొక్క ప్రేమను మనం లోకానికి ప్రచురం చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఆయన ఎలాంటి వారినైనా సరే ఆయన క్షమించగలడు, ఎలాంటి వారినైనా సరే ఆయన ప్రేమించగలడు. ఆ తత్వంలోనికి మనం రావాలా. అది చాలా కష్టం. చెప్పండి, అదేంటిది? చాలా కష్టం. దాన్ని మనం మన జీవితంలో నెరవేర్చలేం దాన్ని. కానీ మనం ఒక మాట చదువుకున్నాం, యాదుకుందాం మీకు? ఎబ్రీల పత్రికలో ఒక మాట చదువుకున్నాం, 11వ అధ్యాయం 12వ అధ్యాయం చదవండి ఒకసారి మాట. పన్నెండు 11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. మస్తు తిట్టిండు, అన్ని క్షమించాలి, ప్రేమించాలి అని అంటే మనసు ఒప్పుకుంటుందా? ఎన్నేసి మాటలు అన్నాడు, ఎంతేసి అన్నాడు, నేను ఎట్లా క్షమించాలా, నేను ఎట్లా ప్రేమించాలా అంటే అది దుఃఖకరమే, బాధనే మనకు. కానీ నువ్వు దాన్ని ఏం చేయాలట? ప్రాక్టీస్ చేయాలా, సాధకం చేసుకోవాలా. నువ్వు సాధకం చేసుకుంటే ఏం చేస్తుందట? అది నీకు సమాధానకరమైన మంచి ఫలం, నీ జీవితంలో మంచి ఫలాలని నువ్వు అనుభవిస్తావు, మేలులను నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. యేసు రక్తమే. కాబట్టి ఆ విధమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలని, ఆ రీతిగా మంచి ఫలాలను అనుభవించాలని దేవుని అభిష్టమైనది, దేవుని ఉద్దేశమైనది, దేవుని యొక్క ఆలోచన అయినది. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మనము కలిగి ఉందుముగాక. దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం, మనలను మనమే పరీక్షించుకుందాం. ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నటువంటి దేవుడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడాలని దేవుని యొక్క అభిష్టమైనది. అది యాజకులు నీ మీద దేవుని నామాన్ని బట్టి ఉచ్చరించినప్పుడు నీ జీవితంలో జరుగుతుంది. యాజకులు అంటే ఎవరు? మనమే యాజకులం, నూతన నిబంధ యాజకులం. దేవుని సన్నిధికి బలిని తీసుకొని వెళ్తున్నాం, ఆయన సముఖంలో బలిని అర్పిస్తున్నాం. మనం బలి అర్పించేటువంటి బాధ్యత యాజకుంది. అంటే మనందరము కూడా యాజకులమే. నువ్వు దేవుని సన్నిధికి అబ్బా తండ్రిని నువ్వు ఏ విషయంలోనైతే వెళ్తున్నావో అయితే నువ్వు బలి అర్పిస్తున్నావు. నీ పాపాలను క్షమించమంటున్నావు, లోకములో ఉన్న అనేకులను క్షమించమంటున్నావు, ఇతరుల పక్షంన నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావు. నువ్వు యాజకునివే. ఈ ఆశీర్వాదకరమైనటువంటి మాట, ఈ ఆశీర్వాదకరమైనటువంటి ఉచ్చారణ నీ జీవితంలో నెరవేరాలన్నా నీకుండవలసినటువంటి ఒకే ఒక లక్షణం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కలిగిన మనస్సు మనకుందా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటున్నారు. మీరును కలిగి ఉండండి. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన ఎంతగానో క్షమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించెను అని వాక్యం చెప్తుంది. మనం ఇతరుల పాపాలను క్షమించేటువంటి, తప్పిదములను క్షమించేటువంటి మనస్సు మనకుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో చిన్న చిన్న పొరపాట్లను క్షమిస్తూ మేము కూడా క్షమిస్తున్నాం అనుకుంటున్నామేమో. ఏ సహోదరి సహోదరుడా, నీవు చేసిన ప్రతి పాపంని యేసుప్రభు క్షమించిండు, నీవు చేసిన ప్రతి పొరపాటుని యేసుప్రభు క్షమించిండు. అయితే
నీవు ఇతరులను క్షమించలేవా? ప్రతి పొరపాటు అది ఏదైనా సరే నువ్వు క్షమించలేవా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? ఒక్కసారి దేవా, నీ మనస్సు గొప్పదయ్యా, ఆ మనస్సు నాకు ఇవ్వండి. నీకు అసాధ్యం కావచ్చు క్షమించడం అనేది, కానీ దేవుని యొక్క సహాయాన్ని కోరుకోను. ప్రేమించడం అనేది నీకు అసాధ్యం కావచ్చు, నువ్వు దేవుని సహాయాన్ని కోరుకో. దేవా, క్షమించే మనస్సు నేను క్షమించలేకపోతున్నాను అయ్యా. ప్రేమించే మనస్సు వేసయ్యా, నేను ప్రేమించలేకపోతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది, ఆయన సమాధానం మన మధ్యలో ఉంది. నువ్వెంతో శోధన అనుభవిస్తున్నావు కావచ్చు, ఎంతో గొప్ప పెద్ద ఆ బలహీనత నిన్ను ఆవరించింది కావచ్చు, ఏదో రోగంతో నువ్వు ఉన్నావు కావచ్చు. నువ్వు కాపాడబడాలని దేవుని అభిష్టమైనది. ఆ బలహీనత నిన్ను విడిచిపోవాలని చెప్పి దేవుని అభిష్టమైనది, దేవుని యొక్క ఉద్దేశమైనది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అంటున్నాడు. ఆయన నిన్ను కాపాడుతానంటున్నాడు. అయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నువ్వు కలిగి ఉండాలా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉండాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంలోనికి, దృఢమైనటువంటి నిర్ణయంలోనికి నువ్వు వస్తున్నావో, ఓ హల్లెలూయా, ఆయన నిశ్చయముగా ఆయన సన్నిధి కాంతిలో నుంచి తన ప్రచండమైన వెలుగును నీ మీద ప్రసురింపజేసి నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను, నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి వ్యాధిని, ప్రతి కష్టమును, ప్రతి నష్టమును, ప్రతి దుఃఖమును సమస్తాన్ని ఆయన తొలగించి ఇదిగో ఆశ్చర్యకరమైన ఆయన వెలుగు చేత ఆయన నేను నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఓ రాశత రకాల రందర రిబ సభ రబ కబల రందర వరిషవ రీ జంభోరవ రందర వరిషవ లోబడుతున్నగా ఆయన కార్యం నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. రిబ శతర రందర వరిషవ ఆయన ఈ క్షణమే నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యం జరిగించబోతున్నాడు. Praise the Lord. Hallelujah. Praise the Lord. Yes. ఆయన సన్నిధి, ఆయన సమాధానం మన మధ్యలో ఉన్నది. నువ్వు లోబడుతుండగానే, నువ్వు లోబడుతుండగానే కార్యం జరుగుతుంది. ఏ బాధ, ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ రోగం, ఏ సమస్య సమస్తం యేసు నామములో నిర్వీర్యమైపోతున్నాయి. ఆయన వెలుగు, ఆయన ప్రత్యక్షత, ఆయన మహిమ మన మధ్యలో ఆయన మాటలు అగ్ని వంటివి కావో, ఆయన మాటలు వంటలు బట్టలు కొట్టు శుద్ధ వంటివి కావో, ఆయన మాటలు వంశాలి అగ్ని వంటివి కావా. లోపడుతుండగానే ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. yes హల్లెలూయా. నువ్వు లోపడుతుండగానే ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. praise the Lord. glory. హల్లెలూయా. ఇది ఈ క్షణం ఏ బలహీనత తోడైతున్నావో, ఏ వ్యాధి తోడైతున్నావో, ఏ సమస్య తోడైతున్నావో, praise the Lord. నీకేదైనా బలహీనత ఉందా? ఎక్కడ నీకు నొప్పి ఉన్నా, ఎక్కడ నీకు బలహీనత ఉన్నా, నీ కుడి చేతిని అక్కడ పెట్టుకో. నా శరీరంలో ఏ బలహీనత లేదు, కుటుంబ సమస్యలతో నేనున్నానని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? అయితే నీ రెండు చేతులు ఆయన వైపు చాపు. నువ్వు బాధలు, బలహీనతలో, రోగంలో ఉంటే నీకున్న బలహీనత చేత ఆ చెత్త నీ కుడి చేతి నుంచుకో.
నాకే బలహీనత లేదు, కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, నాకు మనశ్శాంతి లేదు అని అంటే నీ 2 చేతులు ఆకాశం తట్టు చాపు. ఈ క్షణం నేను ప్రార్థన చేస్తున్నా. ఆయన నామాన్ని మీ మీద ఉచ్చరించడం ద్వారా ఆయన మిమ్మల్ని కాపాడబోతున్నాడు. ఆయన నామాన్ని మీ మీద ఉచ్చరించడం ద్వారా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ సన్నిధిలో, నీ సముఖంలో ఇదిగో ఈ పరిశుద్ధ దినాన్ని పవిత్రంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని మా ప్రభువా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి నీ సముఖంలో ప్రార్థన చేస్తున్నా. దేవా, ఈ లోకంలో ఎంతో బాధని, దుఃఖాన్ని, కష్టాన్ని, నష్టాన్ని, వ్యాధులను, శోధనను అనుభవిస్తూ మా ప్రభువా నీ వైపు వారి చేతులు చాపారు. దేవా, ప్రతి హస్తముని మీరు తట్టండి, ప్రతి హస్తంని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రతి హస్తాన్ని మీరు బలపరచండి. వాళ్ళు ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నా, ఏ విధమైనటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాన్ని మా ప్రభు అతలాకుతలం చేస్తున్నా, ప్రతి విధమైనటువంటి శోధన, కిడు, ఆటంకాలు సమస్తం నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి కుటుంబమును విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. ఇదిగో బలహీనతలతో ఉండు మా ప్రభువా, దేవానికి స్తోత్రం. వాళ్ళకున్నటువంటి ఇబ్బంది కలిగినటువంటి ప్రాంతంలో నా తండ్రి వారి యొక్క కుడి చేయి మోపి ఉంటుండగా దేవా, నిశ్చయముగా ఆ ప్రదేశాన్ని మీరు ముట్టండి, ఆ ప్రదేశాన్ని మీరు స్వస్థపరచండి, మీరు సమాధానము మీరు కలుగ చేయండి. దేవా, నువ్వు పొందిన దెబ్బలను బట్టి, నువ్వు చిందించిన రక్తమును బట్టి ఇదిగో బిడ్డలకు పరిపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో పరిపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాం. దేవా, మీరు కార్యం చేయండి. నీ కలువరి రక్తాన్ని ప్రోక్షించండి మా ప్రభువా. సంఘాన్ని మీరు వృద్ధిపరచండి, సంఘాన్ని మీరు బలపరచండి మా ప్రభువా. కక్షలు, విభేదాలు సమస్తాన్ని మీరు తొలగించండి. ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము చేత మా ప్రభువా ప్రజలందరూ నిన్ను ఆరాధించడానికి కృప దయచేయండి ప్రభువా. ఏ భేదము లేకుండా మా ప్రభువా అందరూ నిన్ను ఆరాధించాలి, అందరూ నీ సన్నిధిలో ఆనందించాలి ప్రభువా. అటు కృప చేత నింపండి, నీ సమాధానమైన స్థితిని అనుగ్రహించండి. ఇదిగో స్వస్థతను ఆపేక్షించిన వారికి స్వస్థత, సమాధానమును ఆపేక్షించిన వారికి సమాధానము, నెమ్మదిని ఆపేక్షించిన వారికి నెమ్మది, ఆశీర్వాదాన్ని ఆపేక్షించిన వారికి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి నీ కృపను బలపరచుమని, మహిమ పొందుమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ దేవా మా ప్రార్థనలను విన్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆఫ్ చేశాను, వీడియో ఆఫ్ చేశాను, అప్పుడే ఆఫ్ చేశాను. హల్లెలూయా.